హాయ్ నమస్తే అండి. కిచెన్ ర్యాక్స్ డీప్ క్లీనింగ్. ఇవి నేను ఎవ్రీ 3 మంత్స్కి అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. మనం ఎవ్రీ మంత్ ఎలాగో చేసుకుంటూ ఉంటాము, కానీ డీప్ క్లీనింగ్ మాత్రం 3 మంత్స్కి ఒకసారి చేస్తాను. ఈ ర్యాక్స్ తుప్పు పట్టకుండా ఈ ఫామ్ షీట్ని అయితే వాడడం జరిగింది. నేను ఇదివరకు ప్లాస్టిక్ షీట్స్ అండ్ పేపర్స్ వేసేదాన్ని, కానీ ఈ ర్యాక్స్ ఏమో ఇట్లా తుప్పు పట్టిపోయాయండి. అందుకని ఫామ్ షీట్స్ వేయడం జరిగింది ఈసారి. ఇవి మనకి టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ కొత్తగా తీసుకున్నప్పుడు థర్మాకోల్తో పాటు ప్యాకింగ్లో మనకి హ్యాండిల్ విత్ కేర్ బాక్సెస్లో అయితే ఇస్తారు కదా, అలా వీటిని పడేయకుండా దాచి కిచెన్ ర్యాక్స్ లోపల యూస్ చేస్తానన్నమాట ఈసారి. మనకి ఫామ్ షీట్స్ థిక్నెస్ ఎక్కువగాను తక్కువగా కూడా వాళ్ళు ప్యాకింగ్లో ఇస్తారనమాట. ఈ ఫామ్ షీట్ వేయడం వల్ల ఎక్కువ తడి అయితే మనం పెట్టం, కానీ కొంచెం లైట్గా 1 డ్రాప్ 2 డ్రాప్స్ ఉంటా ఆ తడికి ఈ ఫామ్ షీట్లు వేయడం వల్ల ఈ నీటిని పీల్చేస్తాయన్నమాట. అలాగే మనం నైట్ కొంచెం ర్యాక్స్ని కొంచెం తెచ్చిపెట్టుకుంటే అప్పుడు నైట్ పూట ఆ తడి కూడా ఆరిపోతుంది. అలాగే ఈ షీట్స్ రబ్బర్లో కూడా దొరుకుతున్నాయండి. ఇంకా గిన్నెలు ఇట్లా నీట్గా పెట్టేసుకొని ర్యాక్స్లో నాఫ్థలిన్ బాల్స్ అండ్ ఈ ర్యాక్స్లో మధ్యలో ఆయిల్ వేయడం వల్ల ఈజీగా ర్యాక్స్ మూవ్ అవుతాయి. నాఫ్థలిన్ బాల్స్ వేయడం వల్ల బొద్దింకలు, బల్లులు రాకుండా ఉంటాయి. ఇలా మనం 3 మంత్స్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.